తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి దానం నాగేందర్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఉంటూ తన బాధ్యత తాను నిర్వర్తిస్తూ ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు చేపట్టిన కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా ఇటీవలి కాలంలో చింతల్ బస్తీలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న దానం నాగేందర్ అధికారులపై విరుచుకుపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో ఇక్కడికి బతకడానికి వస్తే ఇక్కడే ఉన్న మమ్మల్ని బతకనివ్వరా అంటూ ప్రశ్నించారు. వెంటనే కూల్చివేతలను ఆపివేయాలంటూ దానం నాగేందర్ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ దానం చేసిన మాస్ వార్నింగ్ సంచలనం రేపింది. అధికారులకు మాస్ వార్నింగ్ ఇవ్వడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. హైడ్రాను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన కమెంట్స్ రచ్చరచ్చకు తెరతీశాయి. పేదల ఇల్లు కూలుస్తానంటే ఊరుకునేది లేదని, హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నేను పోలీసులతో హైడ్రా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్కు చెప్పిన పేదల ఇండ్లను కూలుస్తామంటూ ఊరుకోను. అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను. ఇక నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలున్నాయని, ఇంట్లో లీడర్ల ఫోటోలుంటే తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్ళు నా అభిమాన నాయకులని, ఎవరి అభిమానం వాళ్ళకుంటుందని, రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలో పెను సంచలనంగా మారాయి. పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు నోటీసులపై దానం నాగేందర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.